ఈ వీడియోలో జావా ఎస్సీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. మీరు బ్రౌజర్లో జావా ఎస్సీ డౌన్లోడ్ అని సెర్చ్ కొట్టినట్లయితే oracle.com వెబ్సైట్లో ఉన్న జావా డౌన్లోడ్ లింక్స్ వస్తాయి. మీరు ఇక్కడ జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8 అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మీ కంప్యూటర్ కనుక విండోస్ ఎక్స్పీ అలాంటివి అయితే x86 అని ఉన్న లింక్ క్లిక్ చేయండి. విండోస్ 7 కానీ తర్వాత విండోస్ 10 కానీ 64 బిట్ ఉన్నట్లయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ పూర్తయింది. నేను ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తాను. ఇన్స్టాలర్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఇది సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 1.8.0_131 అనే ఫోల్డర్లోకి ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ మొదలవుతుంది. జావా ఎస్సీ ఇన్స్టాలేషన్ పూర్తయింది. తర్వాత జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాలేషన్ మొదలవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. అది సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JRE 1.8.0_131 ఫోల్డర్లోకి ఇన్స్టాల్ అవుతుంది. JRE ఇన్స్టాలేషన్ పూర్తయింది. దీన్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు JRE కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి ఆ డైరెక్టరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం. C:* ప్రోగ్రామ్ ఫైల్స్ జావాలో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అలాగే JRE రెండు ఇన్స్టాల్ అయ్యాయి. ఇందులో మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఈ జావా w.exe అలాగే java.exe ఈ రెండు ఉన్నాయి. దీన్ని మనం మన కంప్యూటర్ పాత్ వేరియబుల్లో యాడ్ చేసుకోవాలి. మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాను. ప్రాపర్టీస్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన జావా పాత్ ఉంది. నేను దీన్ని మళ్ళీ ఒకసారి మీకు ఇది డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో ఏం చేస్తానంటే ముందు ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ java_home అని టైప్ చేసిన తర్వాత మన జావా ఫోల్డర్ ఎక్కడుందో ఆ పాత్ అంతా అలా రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత కొద్దిగా కిందకి స్క్రాల్ చేస్తే పాత్ ఉంటుంది. పాత్ మీద ఎడిట్ క్లిక్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ %java_home %/ వచ్చి bin అని టైప్ చేయాలి. దీన్ని నేను పైకి మూవ్ చేస్తాను. ఇక్కడితో మనకి పాత్ వేరియబుల్ సెట్ చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు జావా కరెక్ట్గా మనకి అందుబాటులో పాత్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. నేను మళ్ళీ డాష్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి java-version అని ఇస్తాను. ఇస్తే 1.8.0_131 మనం ఇన్స్టాల్ చేసిందే వచ్చింది. తర్వాత వీడియోలో ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అనేది చూపిస్తాను.